अस्सलामु अलैकुम आदाब, मैं खुज़र याफ़ी और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइंस। महर्षि भगीरथ जयंती तक़रीब शानदार इनाक़ात में मुनक़िद। म्यूनसिपल चेयरपर्सन ने कहा, सख्त तपस्या से गंगा को ज़मीन पर लाएं। ANN खबर पर रद्द-ए-अमल। तलबा को माली इमदाद फराहम करने वाले खैरताबाद MLA दानम नागेंद्र। वासवी जयंती को सरकारी तौर पर मनाने का फैसला। कंदिश यूनिवर्सिटी ने आर्या वैश्य बरादरी के साथ तकरीब में की शिरकत। रजिस्ट्रेशन महकमा दफ्तर में विजिलेंस की अचानक कार्रवाई। अफसरान के मुताबिक मामूल की जांच का हिस्सा। और अब खबरों की तफसील। महर्षि भगीरथ ने सख्त तपस्या के जरिए गंगा को ज़मीन पर लाया। ये बात म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा ने कही। BC वेलफेयर महकमा के ज़ेर एहतमाम कलेक्ट्रेट में भगीरथ जयंती तक़रीब मुनक़्क़िद की गई। इस मौके पर एडिशनल कलेक्टर चित्रू और राजेश्वर के हमरा भगीरथ की तस्वीर पर गुलपोशी करके ख़राज अक़ीदत पेश किया। మేడం కొంచెం మేడం అన్న కొంచెం ఓకే సార్ 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 పూల్ BC వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి మన సదర కులస్తులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మనం కాలేజీలో కూడా కారణం 800 మంది శిక్షణ తీసుకుంటే మన కఠోర దీక్ష ఉంటేనే ఆకాశంలో ఉన్నటువంటి స్వర్గం కూడా చేయాలి. అలా అప్పుడే మంచి మనం ఏదైనా కూడా ఇందాక వారు చెప్పారు, భగీరథ ప్రయత్నం అని అంటూ ఉంటాం. మనకు ఒక నానుడి అంటే ఆయన ఏ విధంగా అయితే కష్టపడి ఒక కార్యాన్ని సాధించాడో అది మనం స్థిరపడ్డది. అంటే ఆ రకమైన కష్టాలు కూర్చుకుంటే మరియు అదేవిధంగా సమస్యలకు ఎదురేగి కష్టపడితే ఖచ్చితంగా మనము ముందుకు వెళ్తాం, విజయం సాధిస్తామనేది ఆయన జీవితం ఇచ్చినటువంటి సందేశం. ఆయన ముందుగా గంగను ప్రసన్నం చేసుకోవడం, తర్వాత మరి నేను వచ్చి భూమిపై స్పీడ్తో దొరికినప్పుడు భూమాత తట్టుకోలేదు, దాన్ని ఆపగలిగే శక్తి పరమశివుడికే ఉందంటే మన పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడం. తర్వాత ఆయన ఆపిన తర్వాత కిందికి వదలడం, మరి మొత్తం మింగేస్తాడు. అప్పుడు మళ్ళొకసారి ప్రసన్నం చేసుకొని కిందికి వదలడం, ఆ తర్వాత తీసుకెళ్తుంటే అది జాహ్నగర్ ఆశ్రమాన్ని మొత్తం ముంచెత్తడం, మళ్ళీ ఆయన దాన్ని మింగేయడం, ఈనాడు ప్రసన్నం చేసుకోవడం, ఇలా అనేకమైన కష్టాలు పడి ఆ యొక్క లక్ష్యాన్ని ఆయన నెరవేర్చాడు. కాబట్టి మనం దాన్ని అందుకే భగీరథ ప్రయత్నం అని పేరు పెట్టాం. ఎవరైనా కానీ మనం ఒక గోల్ పెట్టుకుంటే ఒక లక్ష్యం సాధించాలంటే వెనుకడుగు వేయకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా మన భగీరథ మహర్షి ముందు చూపుగా ఆలోచించి అంటే ఆయన అడుగుజాడలు నడిచి మనం కూడా ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొని మన లక్ష్యం వరకు మనం చాలా ఓపికతో మన సంకల్పంతో ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. ఎలాగైతే ఆనాడు అశ్వమేధ యాగం గురించి యాగం కోసమైన తన 60,000 కుమారులని ఉద్దేశించి మరి ఏదైతే అశ్వమేధ యాగంలో ఉన్న తెల్లని గుర్రం కోసం వాళ్ళు వెతుకలాట కోసం అదే సందర్భంలో ఆ వెతికే సందర్భంలో ఎక్కడైతే మహర్షి తన ధ్యానంలో ఉన్నాడో ఆ మహర్షి ఆగ్రహానికిలోనే 60,000 మంది వాళ్ళు గుడితో పాల్గొన్నారు.
अवामी मसाइल के हल के लिए हर हफ्ता प्रजा दरबार मुनक़िद किया जा रहा है। ये बात कांग्रेस असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कही। इन्होंने म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा के साथ प्रजा सेवा भवन में मुनक़दा प्रोग्राम में शिरकत की। इस मौके पर आवाम ने अपनी इनफरादी और इज्तिमाई शिकायत पेश की। जदीद टेक्नोलॉजी के ज़रिए दरख्वास्तों की निगरानी और अपडेट्स फराहम किए जा रहे हैं। नमस्कार చిత్రమైన తెలుసు మన హైయెస్ట్ అథారిటీ ఎవరు పైన అధికారి అని నేను చెప్తే ఏమన్నా అయితే జరుగుతూ ఉంది. ఆత్మ కమిటీ చైర్మన్ గా
నిత్యం ప్రజా దర్బారు వేదికగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదికగా ప్రజల ఆశీర్వాదంతో ప్రజల అండదండలతోని ఇంత ఎండలో కూడా ఇంతమంది సమస్యల పరిష్కారం కోసం మా క్యాంపు కార్యాలయానికి రావడం మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకంతో అన్నని చూడాలా, మా సమస్య చెప్పాలా, పరిష్కారం కోసం ఒక వేదిక అన్న నిర్మించిండ్రు అన్నటువంటి ఒక మహోన్నత లక్ష్యంతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రజా దర్బారు గత 2.5 సంవత్సరాలుగా అచంచలమైనటువంటి విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నది. ప్రజల నమ్మకానికి, ప్రజల ప్రేమకు, ప్రజల ఆశీర్వాదానికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా. మీ అండదండలే, మీ ఆశీర్వాదమే నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి శక్తి. ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యమే దేవాలయం అనేటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిని నేను. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద గరీబోళ్ళ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తాం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. आदिलाबाद रजिस्ट्रेशन व स्टाम्प्स महकमा में विजिलेंस एंड इन्फोर्समेंट टीम ने अचानक छापामार कार्रवाई की। करीमनगर यूनिट से आए 9 रुकनी टीम ने रजिस्ट्रेशन के अमल और डॉक्यूमेंट राइटर्स के किरदार का जायजा लिया। कार्रवाई के दौरान कई डॉक्यूमेंट राइटर्स ने अपनी दुकानें बंद कर दी। सरकारी स्कूलों में मेयारी तालीम फराहम की जा रही है। निर्मल जिला कलेक्टर अभिलाषा मीना ने इन ख्यालात का इजहार किया। डियानगापुर सरकारी स्कूल में मुनक़्क़िद इजलास में तलबा, असातिज़ा, वालिदैन ने शिरकत की। इन्होंने कहा कि ऐसे इजलास तालीमी तरक्की के लिए अहम हैं। సరస్వతి విగ్రహానికి పూజలు చేస్తున్నారు. మరి 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా .25 మార్క్స్ వచ్చాయి. FA1, FA2, FA3, FA4 అండ్ SA1, SA2 మార్కులు మొత్తం బేస్ చేసుకొని నెక్స్ట్ రంజిత్ సింగ్ తను వర్కింగ్ డేస్ 223, అందులో 205 వర్కింగ్ డేస్ వచ్చి ప్రజెంట్ అయ్యారు. పొటెన్షియల్ ఉంది, అందరూ చేయగలుగుతారు. ఓన్లీ మీరు నేను ఏం చేయాలి అంటే వీళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇది ఫోకస్ పూర్తిగా ఉంటుంది.
ఈ స్కూల్ సమస్య గురించి డెఫినెట్గా బోర్వెల్ ఇస్తాము, దీనికి ఏం డౌట్ లేదు. ఓన్లీ రిక్వెస్ట్ ఏమున్నాయంటే సర్పంచ్ గారితో నేను బోర్వెల్ ఇచ్చిన తర్వాత అంటే 99 రోజు ప్రణాళిక ఏర్పాటు చేసి ఒక్కొక్క వారం ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ వారం పూర్తిగా స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ స్కూల్లో ఏమేం ఫెసిలిటీస్ ఉన్నాయి, స్కూల్లో ఇంకా ఏమేం ఫెసిలిటీస్ కావాలి, అదేవిధంగా పేరెంట్స్ ఏమేమి కోరుతున్నారు, అదేవిధంగా పిల్లలకి ఏమేమి ఇంకా అవసరం ఉన్నాయి అవన్నీ గుర్తించి ఫర్దర్గా దీని మీద యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఏదైనా కావాలేవని వసతి అందుబాటులో తీసుకురావడం, ఇదేవని మన ప్రయత్నం ఈ వారంలో చేస్తున్నాను. ఇదే వారంలో భాగంగా మండే నుంచి అంటే సోమవారం నుంచి నా జిల్లాలో దాదాపు అంటే ఆల్మోస్ట్ 50,000 దాదాపు ఇదే సేమ్ నమ్మకం మీరు కూడా పెట్టి మన అందరూ కలిసి మెలిసి మన పిల్లల కోసం ప్రయత్నం చేస్తేనే వీళ్ళకి కూడా కెరియర్ మంచిగా ఉంటుంది, మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళకి కూడా అడ్మిషన్ అవుతుంది అండ్ మంచి మంచి ప్లేసెస్లో వాళ్ళు కూడా ఉంటారు. నిర్మల్ జిల్లా నుంచి చాలామంది చదివిన పిల్లలు, గవర్నమెంట్ నుంచి చదివిన పిల్లలు ఇవాళ హైదరాబాద్లో పెద్ద పెద్ద MNCsలో కూడా పని చేస్తున్నారు. నా డిఓ దగ్గర అందరికీ లిస్ట్ ఉన్నాయి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే వీళ్ళు కూడా మన పిల్లలే. ఆఫీసర్స్ ఇన్స్పెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫుడ్లో స్కూల్లో ఏ ఫుడ్ వంట చేస్తున్నారు, అదే కుకింగ్ ఎట్లా ఉంది, వాళ్ళు సరిగా చేస్తున్నారా లేదా. గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వము మనకి ఒక మంచిగా డయట్ మెన్యూ కూడా ఇవ్వడం జరిగింది, డయట్ కూడా పెంచడం జరిగింది. అదేవన్నీ వాళ్ళు ఫాలో చేస్తున్నారా లేదా, అదేవిధంగా స్కూల్లో అందుబాటులో ఉన్న టీచర్స్ అవన్నీ టైంకి వస్తున్నారా లేదా. आरटीसी जेएसी कायदीन ने वादा किया कि मुतालबात की तकमील तक हड़ताल जारी रहेगी। आदिलाबाद डिपो के सामने दूसरे दिन भी एहतजाज जारी रहा। बाएं बाजू के मजदूर यूनियन कायदीन ने भी हिमायत का ऐलान किया। मुलाजिमीन ने हुकूमत से आरटीसी को सरकारी तहवील में लेने का मुतालबा किया। ఈరోజు జేఏసీ మేరకు 2 రోజుల నుంచి సమ్మె కొనసాగుతూ ఉంది. ప్రధానంగా డిమాండ్స్ ఏమున్నాయంటే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఏదైతే యూనియన్లపై యాక్షన్ పెట్టిందో అది ఎత్తివేయాలి, ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులన్నీ మేనేజ్మెంట్కి ఇవ్వాలి, అదేవిధంగా మాకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరాలి. ఈ సమ్మెకు పూర్తి బాధ్యత మేనేజ్మెంట్దే. మేనేజ్మెంట్ ప్రభావంగానే మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఏదైతే 4 ప్రధానమైన డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వంలో విలీనం చేయాలి. అలాగే ఆర్టీసీ వర్కర్లకి 2 PRCలు ఇచ్చాల్సిన అవసరం ఉన్నది. ఆ 2 PRCలతో సహా ఏరియర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వమైనా కానీ ఆర్టీసీ కార్మికుల్ని మోసం చేస్తూ ఉన్నాయి. మన ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి నడిపిస్తున్నారో ఎలక్ట్రిక్ బస్సులు అన్నింటినీ కూడా ప్రభుత్వమే ఆర్టీసీ కొనివ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజు 2వ రోజు కూడా సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా పాల్గొన్నారు. మొత్తం 100% కూడా కార్మికులు ఆర్టీసీలో సమ్మెలో భాగంగా ఉన్నారు. ఈరోజు ఆర్టీసీ కార్మికులు 2వ రోజు శాంతియుతంగా నిరసన సమ్మె చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు ఆదిలాబాద్ డిపో ముందు ధర్నా చేసి అలాగే మానీయులు కొమరం భీమ్ గారికి మా సమస్యల గురించి విన్నపం చేయడం జరిగింది. ముఖ్యంగా
ఇది ఆర్టీసీ అనేది ప్రజా రవాణా సంస్థ. దీన్ని రక్షించుకోవడానికే మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఇది ఏదో మా హక్కుల కోసం కాదని దీనికి ప్రజలందరూ మాకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. वासवी कन्या का परमेश्वरी जयंती तकरीब को तेलंगाना कांग्रेस हुकूमत की जानिब से सरकारी तौर पर मनाने के लिए जीओ जारी किए जाने पर खुशी का इजहार करते हुए आदिलाबाद असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि यह फैसला आर्या वैश्य बरदरी के विकार में इजाफा करेगा। जुमेरात के रोज़ वो शहर के वासवी कन्या का परमेश्वरी मंदिर में जारी तकरीब में शिरकत తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య తరఫున స్వాగతం వాసవి మామ కన్యకా పరమేశ్వరి గారికి కూడా స్వాగతం సుస్వాగతం. నేను భాగంగా చేయడం జరిగింది. మన ఆదివారం రోజు ఓన్లీ బీద వాళ్ళ కోసం మాకు రిజర్వేషన్లు మీరు కూడా వ్యాపారం చేసుకుంటా కూడా ఆనందం చేసుకుంటారు కానీ ఎప్పుడు అడగలేదు. ఇందిరా పథకం అమలు కూడా ఒకటి ఇచ్చారు. మరి గణేశంగా చెప్పేది అప్పుడప్పుడే ఇల్లు లేని వారు దాదాపుగా స్థలం లేని వారినప్పుడు మాకు 5 లక్షలు ప్రకటించి ఆ 3 లక్షల ప్రొసీడింగ్ కూడా అడగగానే ముందే మాకు ఇచ్చినందుకు అమౌంట్ ఏదైనా తెప్పించి దాన్ని మాట్లాడతాను. మరి రోజు అదే రోజు 18 లక్షలతో మీరు లైవ్ బిజినెస్ తీసుకొచ్చేసి కోరుతున్నాం. రేవంత్ రెడ్డి అన్నారు ఈరోజు ప్రకటించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా మహిళా సంఘం నుంచి, ఆర్యవైశ్య సంఘం నుంచి, మా ఆర్యవైశ్యులందరి నుంచి కూడా అధికారిక కార్యక్రమానికి విచ్చేసిన మా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ స్పీచ్ కాకుండా ఓన్లీ అధికారిక కార్యక్రమం అంటే ఎంఆర్ఓ ఉంటేనే అక్కడ ఆర్డీఓ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ఆ రోజు అన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని మాకు వైద్యులకి ఇచ్చేయండి. మా దగ్గరికి ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ మెట్ల దగ్గర నిలబడితే అందరూ వస్తారు. కొంత ఎప్పుడు కూడా వైశ్యుల కార్యక్రమం దేనికి వచ్చినా కూడా నాకు అత్యంత సంతోషకరమైన విషయం. మీరు వైశ్యులందరూ కూడా కష్టజీవులు. పాపం ఏ రిజర్వేషన్లు లేవు, ఇండ్లు లేని నిరుపేదలు ఇంకా 50 మంది ఉన్నారంటే ఎంతో వ్యాపారం అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులకి కష్ట నష్టాలకి ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ వైశ్యులు సమాజంలోనే అత్యంత కష్టజీవులు.
నిరంతరం కష్టపడే వాళ్ళు వైశ్యులు. పొద్దున నుంచి రాత్రి వరకు ఏ చిన్న షాప్ పెట్టుకున్నా, ఏ చిన్న దుకాణం నడిపినా, ఏ చిన్న వ్యాపారం నడిపినా నా అంతటా నేను 3 లక్షల రూపాయలు ఆ వైశ్య భవనానికి పెట్టాను. ఈరోజు నేను మీ కార్యక్రమంలో మీ వైశ్యుల్లాగానే నేను కూడా మీ వైశ్యున్నే అనుకోండి. నేను కూడా వ్యాపారాలలో ఉన్నా, పొద్దు నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. నేను ఎప్పుడు కూడా సాయానికి వెనుక అడిగేసే మనిషిని కాదు. రాజకీయాలలో మీ అందరూ కూడా గుర్తుపెట్టు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈరోజు ఎంతోమంది భూములు వేరే పార్టీ వాళ్ళు రకరకాల భూములు కానీ అవి కానీ ఇవి కానీ కొట్టేయాలని చూస్తాం. నికార్సుగా ఒక్క రూపాయికి ఆశపడకుండా నా జేబులో నుంచి ప్రతి రూపాయి కూడా గరీబోళ్లకు పేదోళ్ళకి చెందాలని ఇప్పటి వరకు కూడా మీకు చెప్తున్నా. ఆదిలాబాద్ సంక్షేమం కోసం, పేదల కోసం, గరీబుల కోసం 65 కోట్ల రూపాయలు నేను ఇప్పటి వరకు ఖర్చు చేసినాం. सीसीआई फैक्ट्री की बहाली के वादे के बावजूद बीजेपी हुकूमत ने फैक्ट्री को कबाड़ में फ़रोख्त कर दिया है। ये इल्ज़ाम सीसीआई फैक्ट्री के बेघर अफराद ने आयद किया। जुमेरात के रोज़ मीडिया से बात करते हुए इन्होंने कहा कि अब उन्हीं ज़मीनों को एयरपोर्ट के लिए इस्तेमाल किया जा रहा है जो काबिल एतराज़ है। इन्होंने कहा कि फैक्ट्री बंदिश का मामला अदालत में ज़ेर समाअत है और अवामी नुमाइंदों से मुदाखलत करके इंसाफ दिलाने का मुतालबा किया। ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ రైతులు తమ భూములను ఇచ్చి ఇలా రోడ్డున పడి మా పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ఇటు ఉద్యోగాలు లేక, ఇటు ఉపాధి లేక రోడ్డున పడి ఉన్నాం. అయితే ఇక్కడున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నటువంటి ఫ్యాక్టరీని మా తుక్కు కింద అమ్మేసి ముంబైకి చెందిన కంపెనీకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న రైతులు 2018లో కేసు వేయడం జరిగింది హైకోర్టులో. మా భూములు మాకు ఇవ్వండి, లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించి మాకు ఉపాధి కల్పించాలని చెప్పేసి కోర్టులో కేసు వేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇప్పటి వరకు ఆ 2018 నుంచి ఇప్పటి వరకు సుఖ ఎటువంటి కోర్టుకు వెళ్లకుండా ఆ డేట్లు తీసుకొని తప్పించుకొని పబ్బం గడుపుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ గారు మొన్న ఎయిర్ ఫోర్స్ అథారిటీ వాళ్ళకు సీసీ భూములు చూపించడం జరిగింది. అంటే ఇక్కడ కోర్టు కేసు నడుస్తున్నటువంటి భూముల్ని ఏ విధంగా మీరు ఎయిర్ ఫోర్స్ వరకు అందజేస్తారు అంటే రైతులతో చర్చలు జరపరా అంటే ఇది కోర్టు ధిక్కరణ కిందికే వెళ్తున్నట్టు మాకు అనిపిస్తున్నది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని ఈ కోర్టు కేసులు ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి భూముల్ని మీరు ఎయిర్ ఫోర్స్ అథారిటీకి భూములు అందజేయకుండా మాకు ఇక్కడున్న భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే సీసీ అధికారులకు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీలేమి అప్పుడు ఉద్యోగాలు ఇస్తాం, ఉపాధి ఇస్తామని చెప్పి ఇలా దొంగల్లాగా సీసీ నమ్ముకుంటున్నారు. ఢిల్లీలో మీరుండి ఆదిలాబాద్ మా ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన రైతుల్ని మోసం చేస్తున్నారు. మా ఉపాధి కోసం ఇచ్చినటువంటి భూములే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను బయట వాళ్ళకి అమ్మనీయం ప్లస్ మరియు మా భూములు మాకు ఇవ్వాలా, లేకపోతే మాకు తక్షణమే మాకు సీసీ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసి మాకు ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఇలా డిమాండ్ చేస్తున్నాం. चना के किसान अपनी फसल की खरीदारी ना होने पर परेशान ना हो, जल्द ही खरीदारी का अमल शुरू होगा। ये बात आदिलाबाद असेंबली इंचार्ज कंदी श्रीवास रेड्डी ने कही। इन्होंने बताया कि बाज़ वजूहात की बिना पर ताख़ीर हुई है, ताहम इन्होंने वज़ीर ज़राअत नागेश्वर से बात की है और जल्द ही मसला हल होने की उम्मीद ज़ाहिर की। శనగల కొనుగోళ్లు కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతాయి. నేను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్ళాం. అతి త్వరలో శనగల కొనుగోలు ప్రారంభమవుతాయి. కొన్ని ఊళ్ళు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ ఊర్లను కూడా పూర్తి చేస్తాం. ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. కొంచెం ఆలస్యమైనటువంటి మాట వాస్తవమే. రైతులందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకుంటున్నారు. మీకు నేను హామీ ఇస్తా ఉన్నా,
ముఖ్యమంత్రి గారి ద్వారా తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం, మీ అందరి ఆశీర్వాదంతో ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం. తప్పకుండా శనగల కొనుగోలు ప్రారంభమవుతాయి. నేను నిన్ననే తుమ్మల నాగేశ్వరరావు గారికి ఫోన్లో విన్నవించడం జరిగింది. అట్లానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కూడా సానుకూలంగా స్పందించారు. అత్యంత త్వరలో శనగల కొనుగోలు ప్రారంభం చేస్తాం. మీరు ఎవరు కూడా రూమర్లు, పుకార్లు ఇవేవి నమ్మద్దు. ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 26 तारीख को जैनत मंडल के लक्ष्मीपुर गांव में महापरजना बुद्ध विहार का इफ्तिताह होगा। इस मौके पर आवाम से ज़्यादा शिरकत की अपील की गई। कंदी सिरवा सिरडी ने मुंतज़मीन के साथ पोस्टर्स जारी करते हुए कहा कि बुद्धमत की तालीमात के फ़रोग़ के लिए इस मंदिर की तामीर की गई है और थाईलैंड से मूर्ति भी लाई गई है। జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహాప్రజ్ఞ బుద్ధ విహార్ ప్రారంభోత్సవం బ్రహ్మాండంగా ఘనంగా జరగబోతా ఉంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వారెంతో కష్ట నష్టాలకు ఓర్చి ఈ బుద్ధ విహార్ని నిర్మించుకున్నారు. వారు విగ్రహాన్ని కూడా థాయిలాండ్ నుంచి తెప్పించుకున్నారు. విగ్రహాన్ని కూడా సొంత ఖర్చులతో వాళ్ళు ఎంతో కష్టపడి వారందరూ కూడా ఈ ఆలయ నిర్మాణం, బుద్ధ విహార్ నిర్మాణం చేసుకున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇలా బౌద్ధ మత బుద్ధుని యొక్క బోధనలు వారి పట్ల ఆకర్షితులై ఇంత బ్రహ్మాండంగా సమాజానికి బౌద్ధ మత స్ఫూర్తి, బుద్ధుని యొక్క బోధనలు పూర్వకాలం కంటే ఈ కాలంలో మనకు ఎక్కువ అవసరం. ఇలాంటి లక్ష్మీపూర్ గ్రామస్తులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. బ్రహ్మాండమైనటువంటి గుడి కట్టుకున్నారు. వాళ్ళు విగ్రహాన్ని థాయిలాండ్ దేశం నుంచి తెప్పించుకున్నారు. సొంత ఖర్చులతో నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళ పూర్వీకులందరూ కూడా ఎంతో ప్రేమించే వాళ్ళట. ఎంతో పాత పురాతనమైనటువంటి ఎన్నో వందల సంవత్సరాల కింద గుడి ఉండే అదే జాగాలో మరొక గుడిని వారు నిర్మించుకున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ 26 ఏప్రిల్ రోజు ఘనంగా వాళ్ళు ఈ ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నారు. వారికి శుభాభినందనలు. అన్ని గ్రామాల నుంచి బౌద్ధ మతాన్ని, బుద్ధుని యొక్క బోధనల్ని ఆచరించేటువంటి వాళ్ళందరూ కూడా ప్లస్ అందరూ కూడా రావాలని, అన్ని మండల కేంద్రాల నుంచి తరలి రావాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. జై భీమ్. ANN खबर पर मुस्बत रद्दअमल सामने आया। निर्मल ज़िले के ब्रह्मपुरी सरकारी स्कूल में छोटे बच्चों की तालीम से मुताल्लिक़ नशरशुदा खबर के बाद खैराताबाद MLA दानम नागेंद्र ने इन बच्चों की माली मदद का ऐलान किया। इन्होंने कहा कि बच्चों के बैंक खातों में फ़िक्स डिपॉज़िट के ज़रिए इमदाद फराहम की जाएगी। इस मौके पर स्कूल के हेडमास्टर राजन्ना से वीडियो कॉल पर गुफ्तगू की। इस इक़दाम पर असातिज़ा, तलबा, वालिदैन ने खुशी का इजहार किया और ANN चैनल का शुक्रिया अदा किया। Primary school headmaster. Thank you so much. ఒకటిసారి ఇస్తే నేను ఏం చేస్తా అంటే నేను ట్రాలీ బట్టలు కొంచెం డబ్బులు ఇస్తాను. మీరు వాళ్ళకి పంపించగలుగుతారా? తప్పకుండా సార్. నేను ఏం చేస్తా అంటే మీ నంబర్ కూడా ఇవ్వండి. నేను ఏం చేస్తా అంటే ఈరోజే మా పిల్లల్ని కార్ ఇచ్చి అవి ఇచ్చి పంపిస్తాను. కొంచెం వాళ్ళకి డిస్కౌంట్ చేసి దాంతో కష్టమవుతుంది. మీరు ఎంపీ చేసేయండి వాళ్ళ పేరు మీద, పిల్లల పేరు మీద. కొంచెం బట్టలు ఇవి కూడా పంపిస్తాను. ఏది ఎంత ఉంది పిల్లలది వాళ్ళకి డిపాజిట్. ఓకేనా? పిల్లలతో మాట్లాడండి. సరే సార్. లేకుంటే మీరే అక్కడ ఇస్తే ఇదే నేను పంపిస్తాను. మీరు పిల్లలు రాకపోవడం, మీటింగ్ పోయి తీసుకెళ్ళవడం అనేది అది చాలా ఇంపార్టెంట్. మనం అదే ఓకే. చాలా ఓకే. మా పాఠశాల గురించి
అన్ని మీడియా ఛానల్ లోపల మా స్కూల్ యొక్క పిల్లల యొక్క పరిస్థితిని అన్ని మీడియా లోపల ప్రసారం చేసే సందర్భం లోపల అందులో భాగంగా ఏఎన్ ఛానల్ కూడా ప్రతిస్పందించి మా ఈ పిల్లల యొక్క అనిశ్చితిని మీడియాలో చాలా చక్కగా ప్రచారం చేయడము, దానికి ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు స్పందించి పిల్లలకు ఆర్థిక తోడ్పాటు మరియు వస్తు రూపేణ కూడా సాయం ప్రకటించి అందించడము మాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అందుకు మా పాఠశాల తరపున వారికి ప్రసారం చేయడం చేసిన ఏఎన్ అమ్మ ఛానల్ న్యూస్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా సంతోషం. तेलंगाना हुकूमत मजदूरों के मसाइल के हल के लिए संजीदा है, लिहाजा तलबा और मुसाफिरों की मुश्किलात को देखते हुए आरटीसी मुलाजिमीन हड़ताल ख़त्म करने की अपील कंदी श्रीनिवास रेड्डी ने कही। इन्होंने कहा कि हड़ताल के बाइस आवाम को शदीद मुश्किलात का सामना और जल्द मसाइल हल हो जाएंगे. ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి ఉన్నది. ఆర్టీసీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి సమ్మె విరమించండి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మీకు కూడా తెలుసు. మీరెంతో కష్టజీవులు, మానవత్వం కలిగిన వారు. మీ అందరి ఆశీర్వాదంతో ఆర్టీసీ సమస్యలన్నింటినీ పరిష్కరిద్దాం. దయచేసి వీలైనంత త్వరగా సమ్మె విరమించి విధుల్లోకి చేరండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. తప్పకుండా మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. దయచేసి చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులందరూ కూడా విధుల్లో చేరాల్సిందిగా, సమ్మె విరమించాల్సిందిగా బిడ్డగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. कांग्रेस हुकूमत गरीब और कमज़ोर तबक़ात की फलाह के लिए काम कर रही है. कंदी श्रीनिवास रेड्डी ने कहा. इन्होंने सीएम रिलीफ फंड के तहत मौसूला चेक्स मुस्तहिक़ीन में तकसीम किए और बताया कि दरख्वास्तों के लिए ख़ुसूसी काउंटर कायम किया गया है. मुनाफा ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అర్హులైనటువంటి పేదలు, అప్లికేషన్ పెట్టుకున్నటువంటి పేదలకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేయడం చాలా సంతోషంగా ఉన్నది. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈరోజు ఆనంద్ బెడోర్కర్ గారు రిక్షాకాల్ నుండి, రాథోడ్ వాణిశ్రీ గారు చిద్దారి ఖానాపూర్ నుండి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందజేయడం జరిగింది. ఎవరైనా పేదలు ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వారికి కూడా, ఎవరైనా కూడా చిన్న సమస్యలున్నా కూడా ఈ హాస్పిటల్ బిల్లుల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మన క్యాంపు కార్యాలయంలో దాదాపు 8 మంది పిఏలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల కోసం పనిచేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఏ చెక్కులు, ఏ సమస్య ఉన్నా కూడా మేము ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఫాలో అప్ చేస్తాం. మీరు దయచేసి ఖచ్చితంగా సహాయాన్ని వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. बेला मंडल के गांव में नए हनुमान मंदिर में मूर्ति की तनसीब की तकरीब शानदार अंदाज में मुनक़्क़िद हुई। 3 रोज़ा मजहबी तकरीबात के बाद जुमेरात को वैदिक मंत्र पढ़ाई और होम यज्ञ के साथ मूर्ति नस्ब की गई। इस मौके पर गाँव में रूहानी फ़िज़ा देखने में आई।
आज कामगारपूर इथे कामगारपूर हा गाव बेल्या मंडलमध्ये असून खाली गाव जरी लहान आहे पण गाव लहान पण कीर्ती महान म्हटल्या चांगलं. त्या गावामध्ये अशी एक जिद्द आहे. कोणत्याही कामाला जर त्यांनी त्यांच्या मनावर घेतलं तर ते काम पूर्ण केल्याशिवाय राहत नाही. कारण कामगारपूर याचा अर्थ काय आहे? कामामध्ये हे गाव निमित्त पुरा सांगडे आहे, महासमुद्र सांगडे आहे. प्रत्येक घरोघरी प्रत्येक युवकांना असू द्या, सर्वांना असू द्या, सर्व प्रकारचे कामं येतात. सांगायचं म्हटलं तर जरी त्यांची वृत्ती शेती आहे त्यांच्या आईवडिलांची, पण प्रत्येक मुलाला मिस्त्रीचे काम येतात, प्रत्येक मुलाला शेतीचे काम येतात. या प्रकारे हा गाव आहे. ह्या गावामध्ये हनुमान प्राणपती प्रतिष्ठा झालेली आहे. सर्व कामगार ग्रामवासियांची एक त्यांच्या श्रमातून म्हणा, त्यांच्या एक आध्यात्मिक धार्मिक भावनेतून म्हणा. कारण या कामगारपूर गावामध्ये एक अशी उत्सुकता आहे की हर देवदेवताच्या माध्यमातून त्याने चालत असते. आणि तसेच सर्व महिला बाल बालिका या सर्वांना सुद्धा ह्या प्राणप्रतिष्ठा हनुमानची या निमित्तानं सर्वांना एक आदिलाबाद के नौनिहाल उर्दू हाई स्कूल में सदर मुदर्रिस अतीकुर रहमान की ज़ेर सदारत सालाना जलसा शानदार अंदाज में मुनक़्क़िद हुआ, जिसमें तलबा, असातिज़ा, वालिदैन की बड़ी तादाद शरीक हुई। तक़रीब का आगाज़ तिलावत, हम्द और नात से हुआ, जबकि सदर मुदर्रिस ने स्कूल की सालाना कारकर्दगी पेश करते हुए तालीमी कामयाबियों और तलबा की नुमायाँ पेशरफ्त पर रोशनी डाली। इस मौके पर नुमायाँ किरदार दिखाने वाले तलबा में इनामात तकसीम किए गए और मुख्तलिफ सक़ाफ़ती व तालीम प्रोग्राम पेश किए गए, जिन्हें हाज़रीन ने खूब सराहा। आखिर में सदर मुदर्रिस अतीकुर रहमान ने तलबा के रोशन मुस्तक़बिल के लिए दुआ करते हुए तक़रीब के कामयाब इनेक़ाद पर तमाम का शुक्रिया अदा किया। हो गया। और अच्छे प्रोग्राम्स करेंगे। और एक छोटा गोशवारा ये है कि लुइस का 10 साल का आपके सामने एक छोटा गोशवारा जो हमारे बच्चे टॉप पोस्ट है, जो हेल्थ अर्बन हेल्थ सेंटर जैसे रहते हमारे महलों में जैसे है ना, वहां की बच्ची बड़ी एक ऑफिसर बन के है, SHO बन के है, महकमे शोबे साहिब के इसमें। फिर इसके साथ साथ 2016-17 की एक तालिबा बच्चा है, उसके साथ साथ एक बच्चा हमारा शोएब अहमद एडवोकेट हाई कोर्ट में अपनी वकालत अंजाम दे रहा, हाई कोर्ट में वकील बना। हमारे इदारे का बच्चा है, हमारे स्कूल का बच्चा है, हाई कोर्ट में वकील बन के आदिलाबाद के भी केसेस कभी लेता कभी मिलता रहा। कर्नाटक में ये बच्चे को सीट आई, आज यूनानी डॉक्टर बन रहा है ये बच्चा। फिर इसके साथ साथ 2019-20 में माही तबस्सुम बोल के एक बच्ची थी हमारे पास,
अल्हम्दुलिल्लाह सिर्फ एक एक नाम हर साल का बोल रहे हम आपको, वैसे तो और भी बहुत से बच्चे बहुत सी सलाहियत है उनके अंदर, बहुत से फील्डों में है वो लोग, कोई मैथमेटिक्स कर रहे, कोई इंग्लिश कर रहे, बहुत से ऐसे बच्चे हैं। सरोवर फातिमा है जो फिजियोथेरेपी कर रही बच्ची, आयशा हुए जो एनेस्थेसिया डॉक्टर जैसा रहते हैं, जिसको ऑपरेशन करने से पहले सुन करते ना उसको, वो कोर्स कर रही है वो बच्ची। फिर उसके दर्द सर आज कई माँ बाप रो रहे, बच्चे बड़े हो गए कि कई ऐसे हालात आ रहे, बच्चे गलत इक़दाम कर रहे। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। महर्षि भगीरथ जयंती तकारीब शानदार इनाक़ात में मुनक़िद। म्यूनसिपल चेयरपर्सन ने कहा सख्त तपस्या से गंगा को ज़मीन पर लाएं। ANN खबर पर रद्द-ए-अमल। तलबा को माली इमदाद फराहम करने वाले खैरताबाद MLA दानम नागेंद्र। वासवी जयंती को सरकारी तौर पर मनाने का फैसला। कंदिश यूनिवर्सिटी ने आर्या वैश्य बरादरी के साथ तकरीब में की शिरकत। रजिस्ट्रेशन महकमा दफ्तर में विजिलेंस की अचानक कार्रवाई। अफसरान के मुताबिक मामूल की जांच का हिस्सा। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।